Hello dear students, welcome to the session on communication ability of Grand Test 5. First question, in the following question some of the sentences have errors and some have none. Parts గా డివైడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా పార్ట్ లో ఎర్రర్ ఉంటే కనుక అది మన ఆన్సర్ అవుతుంది. He is a university professor but of his 3 sons neither has any merit. తను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, తనకి 3 సన్స్ ఉన్నప్పటికీ ఎవరు కూడా అందులో మెరిట్ కాదు అని చెప్పడం జరుగుతుంది. Now ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనేది రైటే. ఎందుకు ఇక్కడ యు అనేది ఓవెల్ అయినప్పటికీ సౌండ్ ఎలా వస్తుంది, మనకి యు అన్నట్టు వస్తుంది, రైట్. అదొక కాన్సనెంట్ సౌండ్. ఆ సౌండ్ వల్ల దానికి యాన్ అనే ఆర్టికల్ పెట్టడం జరగదు. యు ఓవెల్ అయినప్పటికీ సౌండ్ బట్టి మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ సౌండ్ ఏమొస్తుందో దాన్ని బట్టి ఆర్టికల్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఏ యూసేజ్ కరెక్ట్గానే ఉంది. బట్ ఆఫ్ హిస్ 3 సన్స్ నీదర్ హ్యాస్ ఎనీ మెరిట్. నీదర్ అని ఎప్పుడు అంటాం, ఒకవేళ బట్ ఆఫ్ హిస్ 2 సన్స్ ఇద్దరే ఉన్నారనుకోండి, ఇద్దరిలో ఎవరు కాదు అని చెప్పాలంటే నీదర్ అని వాడచ్చు. కానీ ఇక్కడ మోర్ దాన్ 2 ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏమని వాడచ్చు, నన్ అని వాడచ్చు. సో నన్ హ్యాస్ ఎనీ మెరిట్ అని ఉండాలి, నీదర్ కాదు. ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ దే టుక్ ద రైట్ డెసిషన్ ఇన్ ద మ్యాటర్. ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. ఒక క్లాజ్ అయిపోయిన తర్వాత 2 క్లాజెస్ అంటే, ఒక క్లాజ్ అంటే మినిమం ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి, అదొక క్లాజ్ అవుతుంది. 2 క్లాజెస్ ఉన్నప్పుడు ఈ సెంటెన్స్ అయిన తర్వాతే, మీనింగ్ పరంగా ఇది అయిన తర్వాత, ఇప్పుడు 2 యాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఈ యాక్షన్ అయిన ఇమీడియట్ తర్వాతే ఈ యాక్షన్ జరుగుతుంది అంటే కనుక ఆ 2 సెంటెన్సెస్ని కలిపి చెప్పాలనుకున్నప్పుడు మనం పార్టిసిపుల్ వాడటం జరుగుతుంది. పార్టిసిపుల్ వాడతాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ దే టుక్ ద రైట్ డెసిషన్ ఇన్ ద మ్యాటర్. ట్రూత్ ఏంటో తెలిసిన తర్వాతే కదా ఆ మ్యాటర్లో రైట్ డెసిషన్ తీసుకున్నారు. దే టుక్ ద రైట్ డెసిషన్. సో ఖచ్చితంగా ఫస్ట్ అయితే ట్రూత్ తెలుసుకోవడం అనేది జరగాలి. అందుకని పార్టిసిపుల్ యూసేజ్ జరుగుతుంది. ఇక్కడ ఏం పార్టిసిపుల్ వాడతాం, హ్యావింగ్ అంటే నేర్చుకున్న తర్వాతే, రైట్. హ్యావింగ్ నోన్ ద ట్రూత్. హ్యావింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా తర్వాత వర్బ్ వస్తే V3 ఉండాలి. హ్యావింగ్ బీన్ అనే కూడా చూస్తూ ఉంటారు మీరు, హ్యావింగ్ బీన్ V3. ఇది ఒకవేళ ప్యాసివ్ వాయిస్ అయితే కనుక అప్పుడు ప్యాసివ్ వాయిస్లో పార్టిసిపుల్ వాడాల్సి వస్తే హ్యావింగ్ బీన్ వచ్చేది. ఇక్కడ యాక్టివ్ వాయిసే కాబట్టి యాక్టివ్ వాయిస్లో వాడుతున్నాం కాబట్టి హ్యావింగ్ ప్లస్ V3 అనేది వస్తుంది. సో ఏమని ఉంటుంది, హ్యావింగ్ నోన్ ద ట్రూత్, V3 ఆఫ్ నో. హ్యావింగ్ నోన్ ట్రూత్, ట్రూత్ తెలుసుకున్న తర్వాత దే టుక్ ద రైట్ డెసిషన్ రావాలి. ఎర్రర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో. ఇట్ ఈస్ టైమ్ యూ డిసైడ్ ఆన్ యువర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ సెంటెన్స్లో ఎన్ని క్లాజెస్ ఉన్నాయి, 2 క్లాజెస్. ఇట్ ఈస్ టైమ్, యూ డిసైడ్. ఇట్ అనే సబ్జెక్ట్, ఈస్ వర్బ్, యూ అనే సబ్జెక్ట్, డిసైడ్ ఇస్ ఏ వర్బ్, V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్. నా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ టైమ్, ఓకే, it is appropriate time, it is good opportunity, it is high opportunity, ఓకే. ఇలాంటి క్లాజెస్ కనుక వస్తే గుర్తుపెట్టుకోండి, క్లాజ్ యాజ్ ఏ క్లాజ్ అంటే ఇది ఒక క్లాజ్ తర్వాత ఇంకో క్లాజ్, వీటి తర్వాత ఇంకో క్లాజ్ ఏమైనా ఉంటే ఈ క్లాజ్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ టైమ్ యూ ఏముండాలి, డిసైడెడ్. ఓకే, సింపుల్ పాస్ట్ అంటే V2. సో ఇట్ ఈస్ టైమ్ యూ డిసైడెడ్ ఆన్ యువర్ నెక్స్ట్ కోర్స్ అని ఉండాలి. ఎర్రర్ ఎందులో ఉంది, ఆప్షన్ బి. అదే it is time to go to a movie. it is time వచ్చింది, తర్వాత go V1 ఫామ్ ఉంది. సెంటెన్స్ రైటా రాంగా, ఓకే. it is time వచ్చింది కదా, తర్వాత ఏమైనా కానీ వర్బ్ ఉంటే V2 ఉన్నారు కదా, ఉండాలి అని అన్నారు కదా అని అంటే అది రాంగ్ అవుతుంది. సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది. ఎందుకు, ఇదొక క్లాజ్, తర్వాత ఇంకో క్లాజ్ ఉంటే కనుక అది సింపుల్ పాస్ట్లో ఉంటుందని చెప్పాను. ఓకే, ఇది ఇంకో క్లాజ్ కాదు, అదే క్లాజ్లో వస్తుంది. దెర్ ఇస్ నో సపరేట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్, ఇన్ దిస్ పార్ట్. అందుకని అది కరెక్ట్గానే ఉంది. ఒకవేళ వేరే క్లాజ్ ఉంటేనే ఆ క్లాజ్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు.
హీ హూ హ్యాస్ సఫర్డ్ మోస్ట్ ఫర్ ద కాజ్ లెట్ హిమ్ స్పీక్. తాను ఎవరైతే ఆ కాజ్ కోసం చాలా సఫర్ అయ్యారో వాళ్ళని మాట్లాడనివ్వాలి అన్న మీనింగ్లో వస్తుంది. ఓకే, లెట్ హిమ్ స్పీక్ అంటే తనని మాట్లాడనివ్వు, లెట్ హిమ్ స్పీక్. సో మాట్లాడనివ్వు అని కాదు కదా మనం చెప్పాలనుకుంటుంది, మాట్లాడనివ్వాలి. ఓకే, ఇది ఇన్కంప్లీట్ అవుతుంది ఈ సెంటెన్స్. సో ఏముండాలి అక్కడ, హీ షుడ్ బి అలౌడ్ టు స్పీక్. అలా వస్తే అప్పుడు అది రైట్ అయ్యేది. కామా తర్వాత అగైన్ ఇక్కడ సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేకపోయినా హీ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ సబ్జెక్టే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సబ్జెక్ట్ లేకపోయినా సరే సబ్జెక్ట్ ఉన్నట్టే వస్తుంది. సబ్జెక్ట్ హిడెన్ కేస్ అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే కనుక హీయే సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎర్రర్ ఎందులో ఉంది, లెట్ హిమ్ స్పీక్, ఆప్షన్ సి. ఏ కప్ ఆఫ్ కాఫీ ఈస్ అన్ ఎక్సలెంట్ కాంప్లిమెంట్ టు స్మోక్డ్ సాల్మన్. స్మోక్డ్ సాల్మన్ తీసుకున్న తర్వాత కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. కాంప్లిమెంట్ అంటే ఏంటి, దానికి యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, అందుకని కాఫీ కాంప్లిమెంట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. స్మోక్డ్ సాల్మన్ 2 తర్వాత V2 వచ్చింది, స్మోక్డ్ V2 వచ్చింది. సో అందుకని అక్కడ ఎర్రర్ ఉందని అంటారు అని అనుకుంటారు, బట్ రాంగ్. అది 2 తర్వాత స్మోక్డ్ సాల్మన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫుడ్, నౌన్ ఫామ్ అవుతుంది. కరెక్ట్గానే ఉంది యూసేజ్. సో దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. Sentences are given with blanks to be filled in with an appropriate word. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో బ్లాంక్ ఉంటుంది. ఇక్కడ ఈ బ్లాంక్లో ఏం ఫిల్ చేయాలని అడగడం జరుగుతుంది. ద హోటల్ వాస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్, కామా బ్లాంక్. వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్, మనకు ఒక క్వశ్చన్ ట్యాగ్ కావాలి. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా ఒక ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ప్రొనౌన్తో ఫామ్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ఆక్సిలరీ వర్బ్, ఏ ఆక్సిలరీ వర్బ్ వాడతాం, ముందు ఇచ్చిన సెంటెన్స్లో ఏదైనా ఆక్సిలరీ వర్బ్ ఉంటే కనుక ఆ ఆక్సిలరీ వర్బ్ వాడి ప్రొనౌన్ ఆ క్లాజ్లో సబ్జెక్ట్ని మనం ఆ సబ్జెక్ట్కి ప్రొనౌన్ ఫామ్ని ఇక్కడ వాడతాం. నౌ ఈ క్లాజ్ కనుక పాజిటివ్ అయితే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది, నెగిటివ్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. ఇది నెగిటివ్లో ఉంది, ఆక్సిలరీ వర్బ్ వాస్ అండ్ పాజిటివ్లో ఉండాలి క్వశ్చన్ ట్యాగ్. ప్రొనౌన్ ద హోటల్కి ఇట్, వాజ్ ఇట్ విల్ బి ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, అదే హీ టీచర్స్ అని అంటే కనుక క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, హీ సింగులర్ సబ్జెక్ట్. ఓకే, ఆక్సిలరీ వర్బ్ ఇస్ మిస్సింగ్ హియర్. ఆక్సిలరీ వర్బ్ మిస్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడా డూ, డస్, డిడ్ హెల్ప్ తీసుకొని క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ చేయడం జరుగుతుంది. హీ సింగులర్ కాబట్టి ప్రెజెంట్లో ఉంది కాబట్టి డస్ తీసుకుంటాం. ఇక్కడ డస్ క్లాస్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది, డజంట్. హీ ప్రొనౌన్. ఓకే, సో అలా ఫామ్ చేయడం జరుగుతుంది. అదే సబ్జెక్ట్ కనుక ఇక్కడ ప్లూరల్ అయి ఉంటే, ప్రెజెంట్ అయి ఉంటే, ప్లూరల్ వచ్చి ప్రెజెంట్ అయి ఉంటే కనుక డూ వచ్చేది. ప్రెజెంట్ సింగులర్ అయితే డస్, అదే పాస్ట్ ప్లూరల్ అయినా పాస్ట్ సింగులర్ అయినా డిడ్ వచ్చేది, ఒకవేళ ఆక్సిలరీ వర్బ్ మిస్ అయితే మాత్రమే. ఓకే, నెక్స్ట్. లైక్ హ్యూమన్స్, జూ యానిమల్స్ మస్ట్ హ్యావ్ ఎ డెంటిస్ట్ టు బ్లాంక్ దేర్ టీత్. ఓకే, టు అనేది వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఫామ్ ఉంటే కనుక, ఒకవేళ వర్బ్ ఉంటే కనుక ఐదర్ V1 ఉంటుంది లేదా V4 ఉంటుంది. V1 వచ్చినప్పుడు ఏమంటాము, దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం. 2 + V1 వస్తే ఇన్ఫినిటివ్ అంటాం. ఓకే, నౌ ఇన్ఫినిటివ్ వస్తుందా లేదంటే మామూలుగా 2 ప్రిపోజిషన్గా వచ్చి V4 వస్తుందని ఎలా తెలుస్తుంది మనకి? ఇన్ఫినిటివ్ వస్తుంది అంటే కనుక ఒక పర్పస్ ఉన్నా లేదా మనకి ఏమన్నా ఫ్యూచర్ యాక్షన్ కనిపిస్తున్నా అప్పుడు మనకి ఇన్ఫినిటివ్ వాడటం జరుగుతుంది. పర్పస్ అంటే సి, జూ యానిమల్స్ మస్ట్ హ్యావ్ ఎ డెంటిస్ట్. జూ యానిమల్స్కి ఒక డెంటిస్ట్ ఉండాలి. ఎందుకు? టు వర్క్ ఫిల్ దే టీత్, వాళ్ళ టీత్ ఫిల్ చేయడానికి జూ యానిమల్స్ కంపల్సరీ ఒక డెంటిస్ట్ ఉండాలి. అక్కడ మనకు ఒక పర్పస్ కనిపిస్తుంది కదా. సో మనకి పర్పస్ కనిపిస్తుంది అంటే వర్క్ ఫామ్ వాడాల్సి వస్తే 2 తర్వాత ఇన్ఫినిటివ్ వస్తుంది కాబట్టి ఎప్పుడు V1 వస్తుంది. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అదే ఫ్యూచర్ యాక్షన్ అంటే సపోజ్ ఐ వెంట్ దేర్ టు మీట్ హిమ్, అక్కడికి తనని కలవడానికి వెళ్ళాను. నా టు మీట్ అక్కడ ఫ్యూచర్ యాక్షన్గా కనిపిస్తుంది కాబట్టి 2 తర్వాత మీట్ వచ్చింది. V4 ఎప్పుడు వస్తుంది అంటే కనుక కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి, లైక్ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ హిమ్, కీ టు నోయింగ్ సంథింగ్. సో లుక్ ఫార్వర్డ్ టు, కీ టు, రిలేటెడ్ టు, విత్ ఏ వ్యూ టు, ఇలాంటి కొన్ని వర్డ్స్ వస్తాయి. అక్కడ 2 ప్రిపోజిషన్ ప్లేస్ వస్తుంది ఖచ్చితంగా. దాని తర్వాత V4 ఫామ్ వస్తుంది. ఓకే,
బట్ ఇన్ఫినిటివ్ వస్తుందా V4 వస్తుందా అంటే మాత్రం మనకు ఫ్యూచర్ యాక్షన్ కానీ పర్పస్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా V1 వస్తుంది ఇన్ఫినిటివ్. ఇట్ వాస్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు డూ ద వాషింగ్ అప్ బట్ యూ బ్లాంక్ ఇట్. వాషింగ్ అప్ అనేది ఒక నౌన్ ఫామ్. ఓకే, వాషింగ్ అప్ అంటే యూటెన్సిల్స్ క్లీన్ చేయడం కానీ అలాంటి వాటిని జనరల్గా వాషింగ్ అప్ అని అనొచ్చు. ఇట్ వాస్ వెరీ కైండ్ ఆఫ్ యూ అంటే నేను అప్రిషియేట్ చేస్తున్నాను నువ్వు అలా వాష్ చేయడాన్ని, బట్ కానీ నువ్వు అలా చేసి ఉండకూడదు అని చెప్పాలనుకుంటున్నావు. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? డిడ్ంట్ హ్యావ్ టు డూ, హ్యాడ్ నాట్ టు డూ. హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా V3 ఉండాలి. ఓకే, హ్యాడ్ ఎప్పుడు సింగిల్గా రాదు, ఎలోన్గా రాదు. హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా V3 కంపల్సరీ ఉంటుంది. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఈ మూడు ఎప్పుడు సింగిల్గా రావు, ఖచ్చితంగా V3 ఉంటుంది. సింగిల్గా వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి? ఓన్లీ పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే హ్యాస్, హ్యావ్, హ్యాడ్ సింగిల్గా వస్తాయి. లేదంటే ఏ సెంటెన్స్లో అయినా సరే V3 కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉండేది. అది పొసెషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పాస్ట్ గురించి కాబట్టి హ్యాడ్ ఏ కార్ అని వస్తుంది. ప్రజెంట్ అయితే ఐ హ్యావ్ ఏ కార్, అక్కడ V3 ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ పొసెషన్. అప్పుడు 3H వాడతాం. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ 3H అని అనుకోండి. సో 3H కెన్ బి యూస్డ్ ఫర్ పొసెషన్ వితౌట్ V3. బట్ వేరే ఏ సెంటెన్స్లో అయినా సరే వాటిని వాడేమంటే ఖచ్చితంగా V3 ఉండాలి. హీ వెంట్ బ్లాంక్ సి ఎలోన్, తను సి ఎలోన్గా వెళ్ళాడు. సి చూడడానికి ఎలోన్గా వెళ్ళాడు. హీ వెంట్ ఏమని వస్తుంది? ప్రిపోజిషన్ టు అని వస్తుంది. హీ వెంట్ టు సి ఎలోన్. ఇన్ అంటే కనుక వేరే మీనింగ్ వస్తుంది, కరెక్ట్ మీనింగ్ లేదు ఇక్కడ. ఇన్ అంటే లో అని వస్తుంది. ఇంటూ అంటే కనుక వాటర్ ఉంటే కనుక హీ వెంట్ ఇంటూ ద వాటర్, ఇంటూ ఆ మీనింగ్ వస్తుంది. ఆన్ అయితే కనుక ఒక టేబుల్ ఉంటే దాని మీద ఒక బుక్ ఉంటే ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ అని అనడం జరుగుతుంది. సో కరెక్ట్ ప్రిపోజిషన్ ఈస్ టు. The blank of our civilization from an agricultural society to today's complex industrial world was accompanied by war. Okay, మన సివిలైజేషన్ ఒక అగ్రికల్చరల్ సొసైటీ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ వరల్డ్గా మారడంలో వార్తో పాటు అలా మారడం జరిగింది. అకంపనీడ్ బై వార్ అంటే నో ఇచ్చిన ఆప్షన్స్లో మీనింగ్ఫుల్గా ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అంటే మైనర్ చేంజెస్, చిన్న చిన్న చేంజెస్తో జరగడం, అలా మారడం జరిగిందా? లేదు కదా. సో ఆప్షన్ ఏ కాదు. మైగ్రేషన్ అంటే మూవ్మెంట్ ఆఫ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వాళ్ళ లైవ్లీహుడ్ కూడా వాళ్ళ మొత్తం అలా మార్చుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, దాన్ని మైగ్రేషన్ అని అంటాం. రూట్ ఒక రోడ్, పాత్, దాన్ని రూట్. మెటామార్ఫోసిస్ అంటే చాలా వొకాబులరీలో చాలా వర్డ్స్ ఉంటాయి. అన్ని వర్డ్స్ మీనింగ్ తెలుసుకోవాలంటే చాలా కష్టం, అది పాసిబిలిటీ చాలా తక్కువ ఉంది. సో ఏం చేయొచ్చు, మనం బేసిక్గా కొన్ని రూట్ వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకోవచ్చు. ఆ రూట్ వర్డ్స్ తెలిస్తే కనుక ఏ డిఫరెంట్ వర్డ్ వచ్చినా, అన్ని వర్డ్స్ మనం అలాగే చూడడం కుదరదు కదా, డిఫరెంట్గా ఏదో కొత్త వర్డ్ వచ్చింది అనుకోండి, మనకి బేసిక్ రూట్ వర్డ్ మీనింగ్ తెలిస్తే కనుక అట్లీస్ట్ ట్రై టు డివైడ్ ద వర్డ్ని పెద్ద వర్డ్ అయితే కనుక డివైడ్ చేయండి. సపోజ్ ఇది ఉంది మెటా మార్ఫ్ ఆసిస్ ఏమో ఏ వర్డ్ అయినా సరే ప్రిఫిక్స్ ఉంటుంది, రూట్ వర్డ్ ఉంటుంది, సఫిక్స్ ఉంటుంది. ఓకే, మెటా అనేది హ్యూజ్, చాలా పెద్ద లెవెల్లో మెటా అంటే. మార్ఫ్ అంటే షేప్. ఆసిస్ అంటే అబ్నార్మల్ ప్రాసెస్. అబ్నార్మల్ అంటే నాట్ నార్మల్, ఆపోజిట్ ఆఫ్ నార్మల్, అబ్నార్మల్ ప్రాసెస్. సో ఒక హ్యూజ్ చేంజ్ వచ్చింది సివిలైజేషన్ ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ సొసైటీ టు అన్న మీనింగ్ వస్తుంది కదా, ఒక ఇండస్ట్రియల్ వరల్డ్గా మారడానికి అన్నట్టు. సో ఆప్షన్ డి చాలా కరెక్ట్గా ఉంది, రెలవెంట్గా ఉంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఎప్పుడైనా సరే ఏ కొత్త వర్డ్ కనిపించినా ట్రై టు డివైడ్ ఇట్, అండ్ ఇఫ్ యూ లెర్న్ ద రూట్ వర్డ్స్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ఐడెంటిఫై ఆర్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎనీ వర్డ్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ ఏంటో చూడాలి. ఫ్లోరిడ్ అంటే ఏంటి? ఫ్లోరిడ్ అంటే ఏదైనా చూడడానికి బాగా డెకరేట్ చేసి బాగా నీట్గా డిజైన్ చేసి ఉంటే కనుక దాన్ని ఫ్లోరిడ్ స్ట్రక్చర్ అని అంటారు, లేదా ఫ్లోరిడ్ ఇంటీరియర్స్ అని అంటారు. అంటే ఆ ఇంటీరియర్ చాలా మంచిగా డిజైన్ చేయబడింది, చాలా మంచిగా డెకరేట్ చేసి ఉంటే కనుక ఫ్లోరిడ్ అంటారు. ఆపోజిట్ ఏమవుతుంది? వీక్, పేల్, మోనోటోనస్, అగ్లీ. ఆపోజిట్ పేల్ అవుతుంది. పేల్ అంటే ఎటువంటి కలర్ లేకుండా చాలా డల్గా అలా ఉంటే కనుక దాన్ని పేల్ అని అంటాం. మోనోటోనస్ అంటే
బోరింగ్గా లేదంటే ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటే కనుక మోనోటోనస్ అని అంటాం. ఓకే, ఆన్సర్ ఇస్ బి. వెరిటీ రూట్ వర్డ్ విఈఆర్ మీనింగ్ ఏమొస్తుంది? ట్రూత్. ఓకే, రూట్ వర్డ్ విఈఆర్ అంటే ట్రూత్. వెరిటీ అంటే కనుక ట్రూత్ఫుల్నెస్, దాంట్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే వెరిటీ అని అనొచ్చు. శాంక్టిటీ అంటే పవిత్రత. రెవరెన్స్ అంటే డీప్ రెస్పెక్ట్, ఏమైనా నువ్వు ఎవరి మీద డీప్ రెస్పెక్ట్ చూపిస్తే రెవరెన్స్ అని అంటాం. ఫాల్స్హుడ్ ఇవన్నీ కూడా నౌన్సే. లాస్ట్లో ఐటీవే వచ్చిన, లాస్ట్లో ఈఎన్సీ వచ్చిన, ఫాల్స్హుడ్, బ్రదర్హుడ్, చైల్డ్హుడ్ అవన్నీ కూడా నౌన్సే అవుతాయి. రేరిటీ. సో ఆన్సర్ ఏమవుతుంది? మనకు కావాల్సింది ఆపోజిట్ కదా. వెరిటీ అంటే ట్రూత్ ఉండడం దాంట్లో, ఫాల్స్హుడ్ విల్ బి ద ఆపోజిట్. పర్స్పిక్యూటీ అగైన్ పర్ స్పిక్ ఇటీ నౌన్ సఫిక్స్. స్పిక్ అనే రూట్ వర్డ్ మనకి ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుంది. మనకి ఈ వర్డ్ ఇప్పటిదాకా మనం ఎప్పుడు వినలేదు అనుకోండి. సపోజ్ ట్రై టు గెట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కూడా పర్ అంటే ఏమైనా వస్తుంది? త్రూ. పర్ మీనింగ్ త్రూ అని వస్తుంది. స్పిక్ అనే రూట్ వర్డ్ ఏ వర్డ్లో ఉంది? మనం చాలా ఫ్రీక్వెంట్గా వినే వర్డ్ స్పెక్టకల్స్. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ వేరు, మరి మీరు స్పిక్ అంటే సేమ్ అంటున్నారు. ఎస్, స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా వాడి రూట్ వర్డ్స్ అయితే ఇలానే ఉంటాయి, బట్ స్పెల్లింగ్ కొంచెం మారుతూ ఉంటుంది. సో స్పిక్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే టు సీ. ఓకే, చూడడం. స్పెక్టకల్స్ అది పెట్టుకుంటే మనం చూడగలుగుతాం, రైట్? అందుకనే అందులో రూట్ వర్డ్ స్పిక్ వచ్చింది, టు సీ. ఐటీవై నాన్ సఫిక్స్. సో మీనింగ్ ఏమొస్తుంది? పర్స్పిక్యూటీ అంటే మనం వీ కెన్ ఈజీలీ సీ త్రూ, మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆపోజిట్ ఏమవుతుంది? వేగ్నెస్, డల్నెస్, అన్ఫెయిర్నెస్. ఆపోజిట్ విల్ బి వేగ్నెస్. లాస్ట్లో ఎన్ఈఎస్ఎస్ వచ్చినా సరే నౌన్ ఫామ్ అవుతుంది. ఓకే, వేగ్ అంటే క్లారిటీ లేకపోవడం. వేగ్నెస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? మనం సరిగ్గా చూడలేకపోతే వేగ్గా ఉంది, మనకి సరిగ్గా కనిపించడం లేదు, వేగ్నెస్. ఓకే, ఆపోజిట్ విల్ బి ఏ. ఫర్వెంట్ అంటే హైలీ ఎంతూజియాస్టిక్ అనమాట. చాలా ఎంతూజియాస్టిక్గా ఉండడం, లేదా బాగా ప్యాషనేట్గా ఉంటే కనుక ఈజ్ అ ఫర్వెంట్ స్టూడెంట్ అంటే కనుక చాలా ఎంతూజియాస్టిక్, చాలా ప్యాషనేట్, నేర్చుకోవాలని అంటారు అనమాట. సో ఆపోజిట్ ఏమవుతుంది ఫర్వెంట్కి? ఇన్ఎక్సైటబుల్, ఎక్సైట్ చేయలేము. ఎండ్యూరింగ్ అంటే డ్యూరబుల్ అనమాట, ఎంతకాలమైనా వస్తుందని అంటే కనుక ఎండ్యూరింగ్ అని అనొచ్చు. డిస్పాషనేట్. ఓకే, దిస్ విల్ బి ద ఆపోజిట్ ఆఫ్ ఫర్వెంట్. సబ్డ్యూడ్ అంటే సపోజ్ ఎవరన్నా బాగా డిప్రెస్డ్గా ఉన్నా, సాడ్గా ఉన్నా సబ్డ్యూడ్ అని అంటాం అనమాట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మియాండరింగ్ మనం జాగ్రఫీలో చదువుకుంటాం. రివర్ మియాండర్స్ అని చదువుకుంటాం కదా. మియాండర్ అంటే సపోజ్ వాటర్ ఫ్లో రాను ఇంకా ఇలా అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా స్ట్రైట్గా ఉన్నది, టైం అయ్యే కొద్దీ కొంచెం కరువు వస్తుంది. ఓకే, ఆ కొంచెం కరువు కాస్త ఇంకా రాను పెద్ద కరువుగా అవుతుంది. దాన్ని మియాండర్ అంటాం. ఓకే, మియాండర్. సో మియాండరింగ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? చాలా జిగ్జాగ్లో అలా వెళ్తూ ఉంటే కనుక మియాండరింగ్ అని అంటాం అనమాట. లైక్ ఎ రివర్, దిస్ ఇస్ ద మియాండర్. సో మియాండరింగ్ అంటే స్లైడింగ్గా, స్లోపింగ్గా. ఓకే, స్ట్రైట్ ఆపోజిట్ కదా మనకు కావాల్సింది. ఇలా వెళ్తే కనుక మియాండరింగ్ అంటాం. సో దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? స్ట్రైట్గా వెళ్ళడం. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. స్లోపింగ్ అంటే ఇలా వస్తుంది. స్ట్రెయిన్ అంటే బాగా వెళ్ళడానికి కష్టంగా చేయబడితే కనుక దాన్ని స్ట్రెయిన్ అని అనొచ్చు. నౌ ఆన్సర్ విల్ బి డి. లగ్జూరియంట్ అంటే కనుక సపోజ్ హెయిర్ చాలా థిక్గా ఉందనుకోండి, దాన్ని లగ్జూరియంట్ హెయిర్ అని అంటాం. ఏదైనా థిక్గా, డెన్స్గా ఒక ప్లేస్లో ఎక్కువగా ఉంటే కనుక లగ్జూరియంట్ అని అంటాం. లగ్జరీ లవింగ్ కాదు, లవ్లీ, రాంగ్, రిచ్లీ, అబండెంట్. ఓకే, చూస్ ద వర్డ్ సినోనిమ్. సో సినోనిమ్ కాబట్టి ఆన్సర్ విల్ బి అబండెంట్, ఆప్షన్ డి. క్యాంటాంకరస్ లాస్ట్లో ఓయూఎస్ వస్తే మీనింగ్ ఫుల్ ఆఫ్. ఓకే, యాడ్జెక్టివ్ అవుతుంది. క్యాంటాంకరస్ అంటే ఏంటి? ఒక బ్యాడ్ టెంపర్డ్ లేదా కోఆపరేటివ్గా లేకపోతే కానీ, ఎవరైనా బాగా కోఆపరేటివ్గా లేకపోయినా కానీ అన్కోఆపరేటివ్ పర్సన్, వాళ్ళని క్యాంటాంకరస్ అనొచ్చు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? కాంట్ టేక్ ఎనీమోర్.
క్యాంటాంకరస్, కాంట్ టేక్ ఎనీ మోర్గా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇఫ్ యూ కాంట్ టేక్ ఎనీ మోర్, ఒక పర్సన్ ఉన్నాడు, తను చాలా బ్యాడ్ టెంపర్డ్, ఐ కాంట్ టేక్ ఎనీ మోర్ అంటే నేను సహించలేను, భరించలేను, బికాస్ ఈజ్ ఎ బ్యాడ్ పర్సన్ అని అనొచ్చు కదా, బ్యాడ్ టెంపర్డ్ పర్సన్. సో క్యాంటాంకరస్ అంటే కాంట్ టేక్ ఎనీ మోర్, ఎందుకు? బికాస్ ఈజ్ ఎ బ్యాడ్ టెంపర్డ్ పర్సన్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సినానిమ్ ఏమవుతుంది? క్యాన్సరస్, ఫుల్ ఆఫ్ క్యాన్సర్, క్యాన్సర్ కలిగించే లక్షణాలు ఎక్కువ ఉంటే కనుక క్యాన్సరస్, ఫుల్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ థింగ్స్. ఫెరోషియస్, ఫుల్ ఆఫ్, ఫెరోషియస్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే చాలా వైలెంట్గా ఉంటే కనుక ఫెరోషియస్ అని అంటాం అనమాట, ఫుల్ ఇంకా చాలా వైలెంట్. క్వారల్సమ్, ఓకే, బ్యాడ్ టెంపర్డ్ పర్సన్ జనరల్గా క్వారల్ చేయడానికి రెడీగా ఉంటారు కదా, క్వారల్సమ్ అని అంటాం. ఆన్సర్ విల్ బి సినానిమ్ విల్ బి ఆప్షన్ సి. ఫిస్సిపారస్, ఫిస్సిపారస్ అనే కూడా చాలా వరకు మీరు వినుండకపోవచ్చు, బట్ స్టిల్ వినకపోయినా సరే మీకు మీనింగ్ ఏంటో డెరైవ్ చేసుకోవచ్చు మీరు. ఫిస్సిపారస్ డివైడ్ చేయండి, పెద్దగా ఉంది వర్డ్, డివైడ్ చేయడానికి ట్రై చేయండి. ఫిజన్ ప్లస్ పారస్, ఇప్పుడు ఈజీ అవుతుందా? ఫిజన్ అనే వర్డ్ విన్నారు కదా ఆల్రెడీ, న్యూక్లియర్ ఫిషన్. ఏం జరుగుతుంది అక్కడ? స్ప్లిట్ అవుతున్నాయి ఆటమ్స్. నో ఫిస్సిపారస్ అంటే మీనింగ్ ఏం రావచ్చు, మీకు ఎలాగో ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి, సపోజ్ ఫిస్సిపారస్ అనే వర్డ్ అడిగి మీకు మీనింగ్ తెలియకపోతే అట్లీస్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, వర్డ్ డివైడ్ చేసి ఇండివిజువల్గా డిఫరెంట్గా వర్డ్స్ చూడడానికి ట్రై చేస్తే మనకి మీనింగ్ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. నో ఫిస్సిపారస్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా కానీ స్ప్లిట్ అవ్వడానికి కారణం అయితే కనుక, ఏదైనా ఒక సపోజ్ ఒక ఏజెంట్ ఉందనుకోండి, ఆ ఏజెంట్ వల్ల ఏమైనా స్ప్లిట్ అవ్వడానికి కారణం అవుతుంటే కనుక దాన్ని మనం ఫిస్సిపారస్ అని అంటాం, బికాస్ ఇట్ ఈస్ కాజింగ్ ద స్ప్లిట్ టు హ్యాపెన్. ఓకే, ఏ వర్డ్ అయినా సరే ఎంత కొత్తగా అనిపించినా జస్ట్ ట్రై టు డివైడ్ ద వర్డ్ అండ్ థింక్ ఇట్ యాజ్ 2 డిఫరెంట్ వర్డ్స్ ఆర్ 3 డిఫరెంట్ వర్డ్స్. ఓకే, మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది, ఖచ్చితంగా మనకి తెలిసే ఉంటుంది. జస్ట్ ట్రై టు నో సమ్ రూట్ వర్డ్స్, ఓకే, అండ్ హౌ టు డివైడ్ బై ప్రాక్టీసింగ్. ఓనస్, ఓనస్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ గ్రాండ్ టెస్ట్లో చూసాం. రెస్పాన్సిబిలిటీ, ఓకే, రెస్పాన్సిబిలిటీని ఓనస్ అని అంటాం. ప్యాసేజ్లో చూడటం జరిగింది ఇది. మీనింగ్ ఏమొస్తుంది? సాడ్నెస్, హ్యాపీనెస్. ఓకే, రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్గా ఉంది, ఆప్షన్ సి. క్రిటిసిజం అంటే ఎవరైనా క్రిటిసైజ్ చేయడాన్ని క్రిటిసిజం అని అంటాం. డెరిషన్, డెరిషన్ అంటే మీనింగ్ ఏంటి? మాకరీ, ఓకే, మాక్ చేయడం, వెక్కిరించడం. హ్యూమిలియేషన్ అంటే, ఓకే, ఇవన్నీ కూడా దాదాపు దగ్గరగా మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, జాగ్రత్తగా ఉండాలి. డెరిషన్ అంటే మాకరీ, మాక్ చేయడం. ఓకే, హ్యూమిలియేషన్ అంటే అవమానించడం, నలుగురిలో అవమానిస్తే కనుక హ్యూమిలియేట్ చేయడం అంటారు. ఎంబారాస్మెంట్, ఎంబారాస్మెంట్ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్, 2 R's ఉంటాయి, 2 S ఉంటాయి. అదే హెరాస్మెంట్ అయితే కనుక సింగిల్ R ఉంటుంది, 2 S ఉంటుంది. ఓకే, ఎంబారాస్మెంట్ అంటే మనకు బాగా ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఎంబారాస్గా ఫీల్ అవ్వడం అని అంటాం కదా, అది ఎంబారాస్మెంట్ అవుతుంది, షైగా ఫీల్ అవ్వడం అలాగా. రిడిక్యూల్, ఏం చెప్పినా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, సింపుల్గా అని చెప్పి అలా పక్కకు తీసి పడేస్తే రిడిక్యూల్ చేయడం అవుతుంది. కండెమ్నేషన్, స్ట్రాంగ్ డిసప్రూవల్, నువ్వు చెప్పిన దానికి స్ట్రాంగ్గా కాదు అని చెప్పడాన్ని కండెమ్నేషన్ అంటారు. సో కరెక్ట్ మీనింగ్ ఏమొస్తుంది? డెరిషన్ అంటే రిడిక్యూల్ అని వస్తుంది. ట్రైట్, ట్రైట్ అంటే బాగా వాడటం వల్ల ఫ్రెష్నెస్ కోల్పోతే కనుక, ఓకే, దాన్ని ట్రైట్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ట్రైడ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, మళ్ళా వాడటం వల్ల ఏమో, ట్రైట్ రూట్ అన్నాం అనుకోండి, ఎప్పుడు అదే రూట్ వాడడం జరుగుతూ ఉంటే కనుక ఏమవుతుంది మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, అక్కడ పాత్ క్రియేట్ అవుతుంది. ఓకే, ట్రైట్ రోడ్ అంటే కనుక, ట్రైట్ పాత్ అంటే కనుక విచ్ వాస్ యూస్డ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, అది ట్రైట్ అవుతుంది. సేమ్ సినానిమ్ వర్డ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, హ్యాక్నేడ్. హ్యాక్నేడ్ అన్నా కూడా ట్రైటే అవుతుంది. సో దీనికి సిమిలర్ మీనింగ్ ఏమొస్తుంది? కామన్ ప్లేస్, ఎప్పుడు వాడినటువంటి కామన్ ప్లేస్, క్లెవర్, బ్రీఫ్, ఇంప్యూడెంట్. ఏమొస్తుంది ఆన్సర్? కామన్ ప్లేస్. బ్రీఫ్ అంటే షార్ట్గా చెప్పడం, ఇంప్యూడెంట్ ఇన్సోలెంట్ లేదా రూడ్గా ఉండడం. రూడ్గా ఉంటే కనుక ఇన్సోలెంట్ అని అంటాం. ఓకే, ఇంప్యూడెంట్ అంటే రూడ్గా ఉండడాన్ని ఇంప్యూడెంట్ అంటాం. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. In the following questions, a part of the sentence is in bold. Below are given alternatives to the bold part, which may improve the sentence. ఓకే, బోల్డ్గా ఒక పార్ట్ ఇచ్చారు, ఆ పార్ట్ మీనింగ్ఫుల్గా కరెక్ట్గా ఉంటే కనుక ఓకే, లేదంటే కనుక మనం ఇచ్చిన ఆప్షన్స్లో వేరేది చూడాలి. ఓకే అయితే కనుక నో ఇంప్రూవ్మెంట్. కటప్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? కటప్ అంటే డిప్రెషన్.
ఓకే, హీ వాస్ వెరీ కటప్ అబౌట్ హిస్ ఫాదర్స్ డెత్. తన ఫాదర్స్ డెత్ గురించి వల్ల చాలా డిప్రెషన్లో ఉన్నాడు. కటప్ అంటే ఆ మీనింగ్ వస్తుంది. ఇక్కడ హీ ఈజ్ ఎన్ ఒక గుడ్ టీచర్కి తను సూటబుల్ కాదు అన్న మీనింగ్లో రావాలి. కటప్ రాంగ్ యూసేజ్ ఉంది అక్కడ. కట్అవుట్, కట్అవుట్ అంటే న్యాచురల్లీ ఏబుల్, న్యాచురల్లీ ఏబుల్ చాలా న్యాచురల్గా చెప్తున్నాడు అనుకోండి. సో హీ ఈజ్ కట్అవుట్ టు బి ఏ గుడ్ టీచర్. ఓకే, అది తన న్యాచురల్ ఎబిలిటీ. కట్ ఇన్ అంటే కనుక మనం ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇంటరప్ట్ చేస్తే దాన్ని కట్ ఇన్ చేయడం అని అంటాం. కట్ ఫర్ అంటే, కట్ ఫర్ అంటే కనుక ఎవరినైనా మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, దాన్ని కట్ ఫర్ అంటాం. ఓకే, హీ కట్ ఫర్ మీ. ఓకే, హీ సింగులర్, కట్ ఏముండాలి, కట్ కూడా సింగులర్ ఉంది కాబట్టి హీ కట్స్ ఫర్ మీ. హీ కట్స్ ఫర్ మీ అంటే తను నా కోసం చాలా సపోర్ట్ చేస్తాడు, నా కోసం ఏమైనా చేస్తాడు, బికాస్ హీ లైక్స్ మీ. కట్ ఫర్ అంటే ఆ రకంగా మీనింగ్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ కట్ అవుట్ అని రావాలి. పవర్ గాట్ విత్ మనీ ఈజ్ ద మోస్ట్ క్రేవ్డ్ ఫర్ టుడే. మనీతో పాటు వచ్చే పవర్ని చాలామంది మోస్ట్ క్రేవ్డ్ ఫర్ అంటే చాలా డిజైర్ చేసే థింగ్, అది చాలా ఇష్టపడి చాలా అలాంటిది ఉండాలని అనుకునేది. ఓకే, క్రేవ్డ్ ఫర్ అంటే డిజైర్డ్. సార్ట్ ఆఫ్టర్ అంటే కూడా సిమిలర్ మీనింగ్ వస్తుంది. జనరల్గా అందరూ డిజైర్ చేసేదాన్ని సార్ట్ ఆఫ్టర్ థింగ్ అంటాం. విష్డ్ ఫర్ అంటే కావాలని, అది అలా జరగాలని కోరుకోవడం విష్డ్ ఫర్. వెల్కమ్డ్ ఫర్ అంటే అది అలా జరిగితే నువ్వు దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తావు, యూ హ్యాపీలీ యాక్సెప్ట్ ఇట్, దాన్ని వెల్కమ్ ఫర్ అంటాం. ఆన్సర్ విల్ బి నో ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గానే ఉంది యూసేజ్. ద బ్రౌన్ షర్ట్ వాంట్స్ వాషింగ్. ఓకే, బ్రౌన్ షర్ట్ అనేది సింగులర్ సబ్జెక్ట్. ఓకే, వాంట్స్ అనేది కూడా సింగులర్ వర్బే, కాకపోతే బ్రౌన్ షర్ట్కి కోరుకుంటుందా వాష్ చేయబడాలని? కాదు కదా, వాంట్స్ అనేది రాకూడదు కదా, కరెక్ట్ యూసేజ్ లేదు. వాంట్స్ ఏమొస్తుంది? హ్యాస్ టు వాష్, రాంగ్. ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ వాష్, రిక్వైర్స్ ఎ వాష్. ద బ్రౌన్ షర్ట్ ఉతకబడాలి, రిక్వైర్స్ ఎ వాష్. ఓకే, వాంట్ వాషింగ్ కాదు, వాంట్స్ వాషింగ్ కాదు, రిక్వైర్స్ ఎ వాష్. యు ఆర్ ఆస్క్డ్ టు కాపీ దిస్ లెటర్ వర్డ్ బై వర్డ్. వర్డ్ బై వర్డ్ వస్తుందా, వర్డ్ ఫర్ వర్డ్ వస్తుందా, వర్డ్ విత్ వర్డ్, వర్డ్ టు వర్డ్. వర్డ్ విత్ వర్డ్, వర్డ్ టు వర్డ్ అనే ఫ్రేజల్ వర్బ్స్ ఉండవు. వర్డ్ బై వర్డ్ అంటే ఒక అక్షరం, ఒక పదం తర్వాత ఇంకో పదం, ఒకదాని తర్వాత ఒకటైతే బై అని వస్తుంది, వర్డ్ బై వర్డ్. ఇక్కడ ఏమని అంటున్నాడు? యు ఆర్ ఆస్క్డ్ టు కాపీ. ఈ లెటర్ నువ్వు కాపీ చేయాలి. ఏంటి? ఒక పదం తర్వాత ఒకట, లేదా వర్డ్ ఫర్ వర్డ్. వర్డ్ ఫర్ వర్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఒక్కొక్క అక్షరం లేదా ఒక్కొక్క పదం నువ్వు ఈ లెటర్లో కాపీ చేయాలి. అలా అంటామా, లేదా ఒక్క పదం తర్వాత ఇంకో పదం అలా కాపీ చేసుకుంటూ వెళ్ళాలని అంటామా? ఏమని అంటాం? వర్డ్ ఫర్ వర్డ్, ఆప్షన్ ఏ. ద వీక్ మ్యాన్ ఈస్ ఏ స్లేవ్ టు హిస్ సెన్సువస్ ప్లెజర్. సెన్సువస్ అంటే ఫుల్ ఆఫ్ సెన్సెస్. సింపుల్, మనకి సఫిక్స్ మీనింగ్ తెలుసు, ఫుల్ ఆఫ్ సెన్సెస్ అంటే ఏం చేసినా సరే సెన్స్ కలిగే ప్లెజర్స్కి అన్నట్టు వస్తుంది. అది యూసేజ్ రాంగ్ అక్కడ. ఓకే, సెన్సరీ కూడా రిలేటెడ్ టు ఆల్ సెన్సెస్. ఆల్ సెన్సెస్ సంబంధించి మాట్లాడినప్పుడు సెన్సరీ అని మాట్లాడచ్చు. హియర్ అయినా, టేస్ట్ అయినా, ఏదైనా సరే సెన్సరీ అని అనొచ్చు. సెన్సువల్ అయితే కనుక ఫిజికల్, రొమాంటిక్ ఫీలింగ్ కలిగించే దానికోసం, అలాంటి దానికి రిలేటెడ్ వర్డ్ అయితే కనుక సెన్సువల్ అని వాడాలి. మీనింగ్ పరంగా చూసుకుంటే ఆ వీక్ మ్యాన్ ఒక స్లేవ్, బానిస, దేనికి? సెన్సువల్ ప్లెజర్స్ అని వస్తుంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఓకే, అది రెలవెంట్గా ఉంటుంది మీనింగ్ పరంగా. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ ద 4 alternatives, choose the one which can be substituted for the given words. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇచ్చిన ఈ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్కి మీనింగ్గా వచ్చిన సింగిల్ వర్డ్ ఏంటి? An underhand device resorted to in order to justify misconduct. అండర్ హ్యాండ్ డివైస్ అంటే చేతి కింద ఉన్నటువంటి డివైస్ కాదు, అండర్ హ్యాండ్. కొంచెం ఫిగరేటివ్ స్పీచ్లో వాడడం జరిగింది. సీక్రెట్లీ. ఓకే, రిసార్టెడ్, రిసార్ట్ అంటే ఫైనల్గా ఇంకా అది తప్ప వేరే చాయిస్ లేదు. సీక్రెట్గా చేసిన పని ఎందుకు? జస్టిఫై చేసుకోవడానికి. మనం చేసింది మిస్కాండక్ట్ కాదు, ఓకే, తప్పు కాదు, మీ యాక్చువల్ అది సీక్రెట్గా
ఎవరికి తెలియకుండా ఇలా చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్స్ నాట్ మిస్కాండక్ట్ అని జస్టిఫై చేసుకోవడానికి అలా చెప్పడాన్ని, అలా చేసేదాన్ని ఏమంటారు? సబ్టర్ఫ్యూజ్ అంటే కనుక ట్రిక్స్ వాడి మోసం చేయడానికి ట్రై చేస్తే కనుక దాన్ని సబ్టర్ఫ్యూజ్ అంటాం. మానూవర్, స్కిల్ఫుల్గా నువ్వు తప్పించుకోవడాన్ని మానూవర్ అంటాం కదా. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. స్ట్రాటజమ్ అంటే నెగిటివ్ వర్డ్, ఎవరినైనా మోసం చేయడానికి ఒక స్ట్రాటజీ వేస్తే కనుక దాన్ని స్ట్రాటజమ్ అంటాం. కాంప్లిసిటీ అంటే సపోజ్ భాగస్వామ్యం ఇవ్వడం, ఎస్పెషల్లీ క్రైమ్స్లో వాటిలో మనం భాగస్వామ్యంగా పార్టిసిపేట్ చేసి ఒక పార్ట్గా ఉంటే కనుక దాన్ని కాంప్లిసిటీ అని అంటాం. ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. ఓకే, ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ వర్ణించడానికి అసలు వీలు లేనటువంటిది, వర్డ్స్ రావట్లేదు ఎలా వర్ణించాలని చెప్పాలంటే కనుక దానికి వాడే వర్డ్ ఏంటి? ఇన్ఎఫబుల్ అని అంటాం. ఇన్ఎఫబుల్, అన్ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎట్ ఆల్. మిరాక్యులస్, సూపర్ న్యాచురల్గా ఉంటే కనుక మిరాక్యులస్ అని అంటాం. స్టూపెండస్, చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. సపోజ్ స్టూపెండస్ సీనరీ అని అంటారు, చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. వన్ హూ క్రిటిసైజెస్ పాపులర్ బిలీఫ్స్ విచ్ హీ థింక్స్ ఈస్ మిస్టేకెన్ ఆర్ అన్వైజ్. ఓకే, చాలామంది నమ్మే నమ్మకాలు అది కరెక్ట్ కాదు, లేదా అది చాలా అన్వైజ్, నాట్ వైజ్ అని అంటే కనుక అలాంటి పర్సన్ ఏమని అంటాం? ఐకోనోక్లాస్ట్ అని అంటాం అనమాట. ఓకే, అలాంటి పర్సన్ ఐకోనోక్లాస్ట్ అంటాం. ఫిలిస్టైన్ అంటే ఒక పాలస్తీన్ రిలేటెడ్ పర్సన్, బిబ్లికల్ టర్మ్స్లో ఫిలిస్టైన్ అని అంటారు. ఇంపోస్టర్ అంటే కనుక తను కానప్పటికీ అలా అని ప్రిటెండ్ చేసి మోసం చేయడానికి ట్రై చేస్తే కనుక ఆ పర్సన్ని ఇంపోస్టర్ అంటారు. ఓకే, ఆ పర్సన్ కానప్పటికీ ఆ పర్సన్గా ప్రిటెండ్ చేస్తే ఇంపోస్టర్. క్యానిబల్, హ్యూమన్ ఫ్లెష్ తినే ఇంకో పర్సన్ని జనరల్గా ఆ పర్సన్స్ని క్యానిబల్స్ అని అంటారు. ఓకే, డీటైనింగ్ అండ్ కన్ఫైనింగ్ సమ్మన్, ఎవరినన్నా బంధించి పెట్టడాన్ని ఏమని అంటాం? ఇంటరప్షన్, ఇంట్రాగేషన్, ఇంటర్మెంట్ ఆర్ ఇంటర్మెంట్. ఆన్సర్ విల్ బి ఇంటర్మెంట్. ఇంటర్మెంట్ అంటే కనుక డెడ్ బాడీని బర్రీ చేసి ఫ్యూనరల్ రైట్స్లో బర్రీ చేసి అన్నీ చేస్తాం కదా, దాన్ని ఇంటర్మెంట్ అని అంటాం. ఇంటర్మెంట్ అంటే బంధించి ఉంచడం. ఓకే, సైన్స్ ఆఫ్ ద రేసెస్ ఆఫ్ మ్యాన్కైండ్కి సంబంధించిన సైన్స్ని ఆ స్టడీ చేయడాన్ని ఏమని అంటాం? లోజీ అంటే లోగోస్ అంటే వర్డ్స్ కింద వస్తుంది, రూట్ వర్డ్, లేదా స్టడీ కింద కూడా వస్తుంది. ఓకే, ఒకటి గ్రీక్ అయితే కనుక ఇంకోటి ఫ్రెంచ్ అన్నట్టు వస్తుంది. బేసిక్ ఇవన్నీ కూడా గ్రీక్ ఆర్ లాటిన్, ఫ్రెంచ్ అక్కడ నుంచి డెరైవ్ చేసిన వర్డ్స్ కాబట్టి లోగోస్ అంటే వర్డ్స్ కింద వాడటం జరుగుతుంది, లేదా కొన్ని సందర్భాల్లో స్టడీ కింద వాడటం కూడా జరుగుతుంది. ఇక్కడ లాజీ అంటే స్టడీ కింద వస్తుంది. జీనాలజీ, స్టడీ ఆఫ్ జీన్స్ ఎలాగా వర్క్ అవుతాయి, ఎలాగా మారుతూ వస్తున్నాయి, ఇవన్నీ చదివే ఆ సైన్స్ని జీనాలజీ అంటారు. ఎపిస్టెమాలజీ అంటే నాలెడ్జ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా మారుతూ వస్తుంది, ఈ రకంగా స్టడీ చేసే ఆ సైన్స్ని, ఆ ఫిలాసఫీని స్టడీ చేసే ఆ సైన్స్ని ఎపిస్టెమాలజీ అని అంటాం. ఎథనాలజీ, ఓకే, ఎథనిక్ గ్రూప్స్ అని అంటాం కదా. ఎథనిక్ అంటే ఒక రేస్, సో ఆ రేసెస్ని స్టడీ చేసేదాన్ని ఎథనాలజీ అని అంటాం. ఆప్షన్ సి. సోషియాలజీ, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వాటి గురించి స్టడీ చేస్తే కనుక అది సోషియాలజీ అవుతుంది. In each of the following questions, 4 alternatives are given. Out of them, one word is correctly spelled. Choose the alternative which is correctly spelled. Correctly spell అయిన వర్డ్ చూడాలి. కొలాబరేట్, ఓకే, కరెక్ట్గానే ఉంది. కొలాబరేట్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా పని చేస్తే కనుక కొలాబరేట్ చేసి చేస్తున్నారు అంటారు కదా. కామ్మెమరేట్లో 2 M's ఉంటాయి, తర్వాత సింగిల్ M ఉంటుంది. కామ్మెమరేట్ అంటే గుర్తు తెచ్చుకోవడం, ఆల్రెడీ జరిగిపోయిందని రీకాల్ చేసుకుంటే కనుక కామ్మెమరేట్ అని అంటాం. కొల్లేట్ అంటే కలెక్ట్ చేసి కంబైన్ చేస్తే కనుక దాన్ని కొల్లేట్ చేయడం అంటాం. చాక్లెట్. సర్క్యూటస్ స్పెల్లింగ్ ఇలా వస్తుంది. సర్క్యూటస్ అంటే సపోజ్ మనం ఏదైనా ఒక ప్లేస్ ఏ నుంచి బీకి స్ట్రైట్గా రాకుండా తిరిగి వచ్చాం అనుకోండి, సర్క్యూటస్ అని అంటాం అనమాట. ఓకే, క్లేర్వాయింట్ స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది. చైవల్రీ అంటే కనుక నీకు మంచి గుడ్ మోరల్స్ ఉంటే ఒక చైవల్రీ పర్సన్ అని అంటాం అనమాట, చాలా మంచి మోరల్స్ ఉన్నట్టు. క్యావల్కేడ్ అంటే సపోజ్ చాలామంది బైక్స్ మీద ఒక ప్రాసెషన్ జరుగుతుంది అనుకోండి,
ఓకే, పెద్ద ర్యాలీ లాగా హార్సెస్ వెళ్తున్నాయి అనుకోండి, చాలా మంచి అరేంజ్మెంట్లో మార్చింగ్ చేసినట్టు వాళ్ళు చేస్తారు కదా హార్సెస్ మీద కానీ బైక్స్ మీద కానీ, దాన్ని క్యావల్కేడ్ అంటారు. క్లైర్వాయంట్ అంటే సైకిక్, అంటే సపోజ్ నేను ఫ్యూచర్ చూడగలను లేదా అలాంటి పవర్స్ ఉన్నాయని అంటే కనుక ఆ పర్సన్ని క్లైర్వాయంట్ అని అంటాం, సైకిక్. సివియారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటాం కదా, సివియారిటీ మీనింగ్ ఎలా వస్తుంది? సోవరెంటీ అయి ఉండదు. ఓకే, సోవరెంటీ అంటే కనుక ఒక సుప్రీం అథారిటీ, జనాలకి సోవరెంటీ ఉండాలంటే కనుక అందరికీ ఒక సుప్రీం అథారిటీ ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళందరూ వింటే కనుక ఆ సొసైటీ చాలా బాగుంటుంది. ఓకే, ఒక సుప్రీం అథారిటీ ఉండాలి అని అంటారు. సుపీరియారిటీ ఓకే. సెరెనిటీ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది. సెరెనిటీ అంటే కామ్నెస్. ఓకే. క్యుములేటివ్ సింగిల్ ఏమొస్తుంది? క్యుములేటివ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? కొంచెం యాడ్ చేసుకుంటూ దాన్ని అలా పెంచుతూ పోతూ ఉంటే కనుక దాన్ని క్యుములేటివ్ అంటాం. క్యుములేటివ్ సీక్వెన్స్ అంటాం కదా. ఓకే, సింగిల్ ఏమే ఉంటుంది. కామ్మెమరేటివ్ జస్ట్ చూసాం కదా, 2 M's ఉంటాయి. కామ్మెమరేట్. ఓకే. అక్యుములేటివ్ అగైన్ సింగిల్ ఎమ్. ఓకే, క్యుములేటివ్ అంటే కొంచెంగా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే కనుక అలా పెరుగుతూ ఉంటుంది. అక్యుములేటివ్ ఏసీ రూట్ వర్డ్ యాడ్ 2 words అంతా కూడా ఒకే చోట ఉండి అలాగే అక్యుములేట్ అయిపోతూ ఉంటే కనుక, ఒకే చోట నెమ్మదిగా కొంచెం యాడ్ అయ్యి ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక దాన్ని అక్యుములేటివ్ అని అంటాం. అకామోడేటివ్. ఓకే, అకామోడేట్లో 2 C's ఉంటాయి, 2 M's ఉంటాయి. దిస్ ఇస్ ద రైట్ వన్. బెనెడిక్షన్ రూట్ వర్డ్ బీన్ అంటే గుడ్ ప్లస్ డిక్టస్ అంటే టు స్పీక్. ఓకే, బెనెడిక్షన్ యాక్చువల్ వర్డ్ ఇలా వస్తుంది, అయి ఉండదు. బెనెడిక్షన్ అంటే ఒక గుడ్ సెయింగ్, ఎవరైనా ఒక మంచి మాట చెప్తే దాన్ని బెనెడిక్షన్ అంటాం. ఓకే, డిక్టస్ నుంచి వచ్చింది ఇంకో వర్డ్ డిక్టేట్ అని తెలుసు కదా, చెప్పడం, అలా డిక్టేట్ చేయడం. నెక్స్ట్ వర్డ్ బెస్మచ్ అయి వస్తుంది. బెస్మచ్ అంటే డ్యామేజ్ చేయడం. బెనిఫిసెంట్ ఓకే, యాడ్జెక్టివ్. బీన్ అంటే గుడ్. ఫిక్ లేదా ఫ్యాషియోగా కూడా చూస్తూ ఉంటాం కొన్ని వర్డ్స్ని. ఫిక్ ఆర్ ఫ్యాషియో అంటే టు డూ ఆర్ మేక్. బెనిఫిసెంట్ అంటే అది మనకి మంచి చేసేది కదా, టు డూ ఆర్ మేక్, గుడ్ చేసేది. సో FICENT అని వస్తుంది, బెనిఫిషియంట్ కాదు. బెనివోలెన్స్ బీయింగ్ గుడ్. ఓలో అంటే టు విష్ ఆర్ విల్. అంటే బెనివోలెన్స్ అంటే కనుక లాస్ట్లో ENC వచ్చింది కదా, నాన్ ఫామ్. నీకు మంచి జరగాలని విష్ చేయడం, కోరుకుంటే కనుక బెనివోలెన్స్. ఓలో అంటే టు విష్ ఆర్ విల్. ఓకే, కరెక్ట్గా ఆప్షన్ డి ఉంది కదా, ఆప్షన్ డి స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ బ్యాంక్ అండ్ ఇట్స్ కస్టమర్ హూ టేక్స్ ఎ లాకర్ ఇన్ ద బ్యాంక్? బ్యాంక్లో లాకర్ తీసుకునే కస్టమర్కి బ్యాంక్కి మధ్యలో రిలేషన్ ఎలాంటిది? లెస్సర్ అండ్ లెస్సీ. లెస్సర్ అంటే ఒక యాసెట్ ఇచ్చేవాడు, లెస్సీ అంటే ఆ యాసెట్ తన దగ్గర పెట్టుకుని దానికి రెంటల్ కానీ ఏమైనా పే చేస్తే కనుక లెస్సీ అవుతారు. లెస్సర్ అంటే ఇచ్చేవాడు, లెస్సీ అంటే ఆ యాసెట్ తీసుకునేవాడు. సో ఏమవుతుంది రిలేషన్షిప్? ఆబ్వియస్లీ ఆన్సర్ ఏ. క్రెడిట్ అంటే డబ్బులు వేసేవాడు, డెబిటర్ అంటే కనుక డబ్బులు తీసుకునేవాడు. ప్రిన్సిపాల్ అండ్ ఏజెంట్కి ప్రిన్సిపాల్ రిలేషన్షిప్ కాదుగా. మార్టిగేజ్ పెట్టుకునేవాడు, ఆ మార్టిగేజ్ పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. వన్ హూ రిపోర్ట్స్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్. ఒక ఆర్గనైజేషన్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఏమైనా కరప్ట్ ప్రాక్టీసెస్, ఒక మాల్ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా జరుగుతున్నా కానీ అలాంటి వాటిని చెప్పేవాడిని ఏమంటారు? ట్రబుల్ షూటర్, ఇండస్ట్రియల్ స్పై, విజిల్ బ్లోవర్, అటార్నీ అంటే లాయర్ రిలేటెడ్. ఇండస్ట్రియల్ స్పై కాదు, విజిల్ బ్లోవర్ అని వస్తుంది. విజిల్ బ్లోవర్ అంటే కనుక ఆర్గనైజేషన్లో ఏదైనా కరప్ట్గా ఏమైనా జరుగుతుంటే కనుక చెప్పేవాడిని విజిల్ బ్లోవర్ అంటారు. ఆప్షన్ సి.
సెలెక్టింగ్ ద రైట్ పర్సన్ ఫర్ ద రైట్ జాబ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్. ఒక రైట్ జాబ్కి రైట్ పర్సన్ సెలెక్ట్ చేసే ఆ రెస్పాన్సిబిలిటీ ఏ డిపార్ట్మెంట్కి ఉంది? ఓకే, మన ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బాడీ కానీ, లేదంటే రిక్రూటింగ్ అంటే రిక్రూటింగ్ బాడీ ఏంటి మనకి? డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఓకే, రైట్ పర్సన్స్ని రైట్ జాబ్కి సెలెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? డిఓపిటికి, పర్సనల్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆర్. అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఎలాంటివి? డిఫరెంటా? వైడ్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్, డైవర్స్ ఏరియా, రెండు డైవర్స్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటివి, క్లోజ్లీ రిలేటెడ్. ఆన్సర్ క్లోజ్లీ. అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అనేవి చాలా క్లోజ్గా రిలేట్ అయ్యి ఉంటాయి. ఓకే, రెండు క్లోజ్గా ఉండాలి. ద గైడ్ లైన్స్ ఫర్ షేరింగ్ ట్యాక్స్ రెవెన్యూ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్స్. ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ చేయడం జరుగుతుంది కదా, దానికి గైడ్ లైన్స్, ఐ మీన్ ఆ షేరింగ్ స్టేట్స్ కలెక్ట్ చేసిన దానికి గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, ఈ టైప్ ఆఫ్ షేరింగ్ని ఆ ఫార్ములేట్, అది ఎవరు దాన్ని డిజైన్ చేస్తారు, అది ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరు చెప్తారు? ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏ హాఫ్ బైట్ ఈస్ నోన్ యాజ్. జనరల్గా కిలోబైట్స్, 1000 kilobytes ఈజ్ 1 megabyte ఇలా అంటాం కదా, దాంట్లో బైట్ 1000 bytes ఈజ్ 1 kilobyte. 1 byte అంటే 8 bits. ఓకే, 8 bits ఉంటాయి, బైనరీ డిజిట్స్ ఉంటాయి, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి దాన్ని వాడడం జరుగుతుంది. నౌ హాఫ్ బైట్ అంటే 4 bits. 4 bitsని ఏమని అంటాం? నిబ్బుల్ అంటాం. ఓకే, 4 bitsని నిబ్బుల్ అంటాం. ఆన్సర్ డి. An error in software or hardware is called bug. What is the alternative name for it? ఏదైనా సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నాము, మనకి ఎటువంటి ఏమైనా ఎర్రర్స్ వస్తే కనుక దాన్ని బగ్ అని అంటాం. బగ్ అని కాకుండా ఇంకా ఏమని అనొచ్చు మనం? గ్లిచ్ అని అనొచ్చు. ఓకే, లీచ్ అంటే కనుక సపోజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ రన్ అవుతూ మన ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు మనకు తెలియకుండా తీసుకుంటూ ఉందనుకోండి, దాన్ని లీచ్ అంటాం. ఓకే, ఆన్సర్ డి. A diagram showing a sequence of stages making up a complex process or complex program is called. ఓకే, సింప్లిఫై చేయడానికి మనం వాడే ఒక డయాగ్రామ్, సపోజ్ ఒకవేళ సిస్టంలో ఏమైనా ఫాల్ట్ ఉంది, ఎస్ అంటే కనుక ఈ స్టెప్ చేయాలి, ఒకవేళ నో అయితే కనుక ఈ స్టెప్ చేయాలి. ఓకే, అలా ఒక సిస్టమేటిక్గా ఒక డయాగ్రామ్ తీసుకుంటే ఆ కాంప్లెక్స్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి వాడేదాన్ని ఏమంటాం? ఒక ఫ్లో చార్ట్ అంటాం. పై చార్ట్ అంటే ఒక సర్కిల్లో డిఫైన్ చేయడానికి వాడతాం కదా, సపోజ్ 25% ఇలా ఉంది, 30% అలా ఉంది, అది పై చార్ట్ అవుతుంది. గ్రాఫ్, టేబుల్ దాంట్లో అది వాడితే కనుక ఏమన్నా డేటాను చూపించడానికి అది టేబుల్ అవుతుంది. లింకేజ్ బిట్వీన్ సిపియు అండ్ యూజర్ ఈస్ ప్రొవైడెడ్ బై. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దానికి మనకి మధ్యలో ఒక లింక్ ఫామ్ చేయడానికి ఏం డివైసెస్ వాడతాం? పెరిఫెరల్ డివైసెస్ వాడతాం. అంటే కీబోర్డ్, మౌస్, ఎసెన్షియల్ కానివి, డైరెక్ట్గా సిపియుకి సిస్టమ్తో పాటు వచ్చేవి కాకుండా ఎక్స్ట్రా మనం కమ్యూనికేట్ చేయడానికి సిస్టమ్తో దానికోసం వాడే వాటిని ఎక్స్ట్రా, ఎసెన్షియల్ కాదు కాకపోతే మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, వాటిని మనం పెరిఫెరల్ డివైసెస్ అంటాం. లైక్ కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కూడా అవుతాయి. ఆప్షన్ సి. ఆల్జీబ్రా ఆఫ్ లాజిక్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ డివైసెస్ ఈజ్ కాల్డ్ బులియన్ ఆల్జీబ్రా. ఓకే, ఒక లాజిక్ వాడడం జరుగుతుంది, దాని ఆల్జీబ్రాకి కంప్యూటర్ డివైసెస్లో వాడే ఆ లాజిక్ యొక్క ఆల్జీబ్రాని ఏమని అంటామంటే కనుక బులియన్ ఆల్జీబ్రా అని అంటాం. ఆప్షన్ ఏ. ఓకే, ప్యాసేజ్. ఎవ్రీ ప్రొఫెషన్ ఆర్ ట్రేడ్, ఎవ్రీ ఆర్ట్ అండ్ ఎవ్రీ సైన్స్ హ్యాస్ ఇట్స్ టెక్నికల్ వొకాబులరీ. ఓకే, టెక్నికల్ వొకాబులరీ అంటే ఏంటి? ఇక్కడ ఏ ప్రొఫెషన్ అయినా, ఏ ట్రేడ్లో అయినా సరే, ఏ ఆర్ట్ కానీ సైన్స్లో కానీ చూసుకున్నా ఒక టెక్నికల్ వొకాబులరీ ఉంటుంది. అంటే ఒక స్పెషలైజ్డ్ కొన్ని వర్డ్స్ వాడతాం కదా మన సపోజ్ మనకంటే ఒక స్టాఫ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, లేదా ఏదైనా ఆర్గనైజేషన్ గ్రూప్ ఉన్నారనుకోండి, ఆ గ్రూప్లో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొన్ని కొత్త పదాలు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. ఒక పని గురించి మాట్లాడినప్పుడు ఆ పని అంతా రిఫర్ చేయడానికి ఒక సింపుల్ వర్డ్, ఆ పని చేయగా మనం కొన్ని వర్డ్స్ ఆటోమేటిక్గా పెట్టుకుంటాం కదా, స్పెషలైజ్డ్ ఆ వర్డ్స్ని టెక్నికల్ వొకాబులరీ అంటాం. ఓకే, అలా ప్రతి ఒక్క ప్రొఫెషన్లో, ఆర్గనైజేషన్లో అలా టెక్నికల్ వొకాబులరీ ఉంటుంది. ద ఫంక్షన్ ఆఫ్ విచ్ ఈజ్ పార్ట్లీ టు డిసిగ్నేట్ థింగ్స్ ఆర్ ప్రాసెసెస్ which have no names in ordinary English and partly to secure greater exactness in nomenclature. ఓకే, ఆ వొకాబులరీ పని ఏంటి అంటే కనుక
జనరల్గా మొత్తం అంతా సెంటెన్సెస్ వాడే బదులు లేదా మనకి ఎగ్జాక్ట్ ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్ ఏమి మనకి దొరకనప్పుడు ఆ టైంలో మనం ఆ గ్రూప్లో పెట్టుకుంటా ఉంటారనమాట. సో టు సెక్యూర్ గ్రేటర్ ఎగ్జాక్ట్నెస్ ఇన్ నామిన్క్లేచర్, అలా పేరు చేయడాన్ని నామిన్క్లేచర్ అంటారు. ఓకే, ఒక పేరు పెట్టి అలా పేరు పెట్టడాన్ని చేయడాన్ని అలాగే నామిన్క్లేచర్ అని అంటాం. సచ్ స్పెషల్ డయలెక్ట్స్ అంటే కనుక ఒక పర్టికులర్ గ్రూప్ ఏమైనా మాట్లాడే పదాలని వర్డ్స్ని మనం డైలెక్ట్స్ అని అంటాం. డైలెక్ట్స్ కానీ జార్గన్స్ అని కూడా అనొచ్చు. అలాంటి డైలెక్ట్స్ ఆర్ నెసెసరీ ఇన్ టెక్నికల్ డిస్కషన్ ఆఫ్ ఎనీ కైండ్. ఒక టెక్నికల్ డిస్కషన్ ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన డిస్కషన్లో అలాంటివి చాలా అవసరం. బీయింగ్ యూనివర్సల్లీ అండర్స్టూడ్ బై ద డివోటీస్ ఆఫ్ ద పర్టికులర్ సైన్స్ ఆర్ ఆర్ట్, దే హ్యావ్ ద ప్రెసిషన్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ ఫార్ములా. మ్యాథమెటికల్ ఫార్ములా ఎంత ప్రెసైజ్గా ఉంటుందో, ఎంత క్లియర్గా ఉంటుందో ఆ కమ్యూనిటీ మధ్యలో అలాంటి వర్డ్స్ చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బిసైడ్స్ దే సేవ్ టైమ్, ఫర్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఎకనామికల్ టు నేమ్ ఏ ప్రాసెస్ దాన్ టు డిస్క్రైబ్ ఇట్. ఒక మొత్తం ప్రాసెస్ ఉందనుకోండి, ఆ ప్రాసెస్ అంతా ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడు అలా డిస్కస్ చేసే బదులు సింపుల్గా వర్డ్ మాట్లాడుకున్నప్పుడు చాలా సింపుల్ అవుతుంది కదా. థౌజండ్స్ ఆఫ్ దీస్ టెక్నికల్ టర్మ్స్ ఆర్ వెరీ ప్రాపర్లీ ఇంక్లూడెడ్ ఇన్ ఎవ్రీ లార్జ్ డిక్షనరీ. రాను టెక్నికల్ టర్మ్స్ బాగా యూసేజ్ చేయడం వల్ల, బాగా పాపులర్ అవడం వల్ల ఓకే పెద్ద డిక్షనరీలో కూడా వాటిని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. యాజ్ ఏ హోల్ దే ఆర్ రాదర్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాన్ యాక్చువల్లీ విత్ ఇన్ ఇట్స్ బార్డర్స్. అంటే అవుట్స్కర్ట్స్ అంటే ఆ డిక్షనరీకి సంబంధించిన పర్వ్యూలో చాలా వరకు కొన్ని వర్డ్స్ లేవు, అవి ఇంకా అవుట్స్కర్ట్స్లో ఉన్నాయంటే ఇంకా డిక్షనరీలో ఇంక్లూడ్ చేయడం జరగలేదని చెప్పడం జరుగుతుంది. Different occupations, however, differ widely in the character of this special vocabulary. Obviously, different occupations ఉన్న వాళ్ళలో different vocabulary ఉంటాయి. అందరికీ ఒకేలా ఉండవు కదా, వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకునే వర్డ్స్. In trades and handicrafts and other vocations like farming and fishing that have occupied great numbers of men from remote times, the technical vocabulary is very old. ఫార్మింగ్ సంబంధించి కానీ, ఫిషింగ్ సంబంధించి కానీ అలాంటి గ్రూప్స్లో జనరల్గా వాడే కొత్త పదాలు, ఆ వొకాబులరీ చాలా పాత రకంగా ఉంటాయి. ఓకే, అన్ యావరేజ్ మ్యాన్ నౌ యూజెస్ దీస్ ఇన్ హిస్ ఓన్ వొకాబులరీ. ఇప్పుడు ఒక సగటు మనిషిని చూసుకుంటే కనుక అలాంటి టెక్నికల్ స్పెషలైజ్డ్ ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు ఫామ్ చేసుకునే ఒక నార్మల్ వ్యక్తి కూడా ఈ మధ్యకాలంలో వాడటం జరుగుతుంది. ఓకే, ద స్పెషల్ డైలెక్ట్స్ ఆఫ్ లా, మెడిసిన్, డివైనిటీ అండ్ ఫిలాసఫీ హ్యావ్ బికమ్ ఫెమిలియర్ టు కల్టివేటెడ్ పర్సన్స్. ఓకే, కల్టివేట్ అంటే గ్రో అవ్వడం, బాగా గ్రో అవ్వాలి అనే ఒక పర్సనాలిటీ ఉన్న పర్సన్స్లో లాకి సంబంధించిన కానీ, మెడిసిన్, డివైనిటీ ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్లో డైలెక్ట్స్ ఆ ఫీల్డ్కి సంబంధించిన వర్డ్స్ అయినప్పటికీ ఒక బాగా కల్టివేటెడ్ పర్సన్, ఒక బాగా గ్రో అయిన సొసైటీలో గ్రో అయిన పర్సన్కి ఇవన్నీ కూడా ఫెమిలియర్గానే ఉంటాయి, ఆల్రెడీ తెలిసి ఉంటున్నాయి. ఓకే, స్పెషల్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ టెక్నికల్ డిస్కషన్ 196. ఏమని అంటాం కాదు, స్పెషల్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ టెక్నికల్ డిస్కషన్ ప్యాసేజ్లో దాన్ని ఏమని చెప్పడం జరిగింది. మే బికమ్ పార్ట్ ఆఫ్ కామన్ స్పీచ్, రాను కామన్ స్పీచ్లో పార్ట్ అవుతుందా. నెవర్ లాస్ట్ లాంగ్, ఎప్పటికీ ఇంకా చాలా కాలం రావు. షుడ్ రిజంబుల్ మ్యాథమెటికల్ ఫార్ములా, స్పెషల్గా వాడినటువంటి అలాంటి టెక్నికల్ డిస్కషన్లో వాడినటువంటి వర్డ్స్ మ్యాథమెటికల్ ఫార్ములాని రిజంబుల్ చేయాలంటే అంత ప్రిసైజ్గా ఉండాలి, అంత క్లియర్గా ఉండాలి. షుడ్ బి కన్ఫైన్ టు సైంటిఫిక్ ఫీల్డ్స్, ఓన్లీ సైంటిఫిక్ ఫీల్డ్స్ మాత్రమే పరిమితమై ఉండాలి. ఏంటి కరెక్ట్ ఆన్సర్? ప్యాసేజ్ ప్రకారం స్పెషల్ వర్డ్స్ టెక్నికల్ డిస్కషన్లో అవి మ్యాథమెటికల్ ఫార్ములాని రిజంబుల్ చేయాలని చెప్పడం జరిగింది కదా. ఆన్సర్ ఆప్షన్ సి. ద రైటర్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఈజ్, ఈ ఆర్టికల్ మొత్తం ఎవరు రాసుంటారని అనిపిస్తుంది మనకి. ఒక సైంటిస్ట్ రాసుంటాడా, పొలిటీషియనా, లింగ్విస్ట్ అంటే వర్డ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన స్టడీ చేసేవాడిని లింగ్విస్ట్ అని అంటాం. బిజినెస్ మ్యాన్, క్లియర్ ఆన్సర్ లింగ్విస్టే కదా, ఈ రకంగా మాట్లాడతాడు, వర్డ్స్ గురించి మాట్లాడుతానంటే అది లింగ్విస్ట్ యొక్క ప్రొఫెషన్. నౌ 198. దిస్ ప్యాసేజ్ ఈజ్ ప్రైమరీలీ కన్సర్న్ విత్, ఈ ప్యాసేజ్ ప్రైమరీగా దేని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ ప్యాసేజ్కి ఒక మెయిన్ థీమ్ ఉంటుంది, థీమ్ సపోర్ట్ చేస్తూ వేరే స్టేట్మెంట్స్ ఉంటాయి. మెయిన్ థీమ్ ఈ ప్యాసేజ్ అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే వేరియస్ ఆక్యుపేషన్స్ అండ్ ప్రొఫెషన్సా, డిఫరెంట్ ఆక్యుపేషన్స్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడడం జరుగుతుందా. నో, టెక్నికల్ టర్మినాలజీ, వర్డ్స్, ఆ వర్డ్స్ టెక్నికల్ వర్డ్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనే దాని గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి రైట్. సైంటిఫిక్ అండర్టేకింగ్స్ అంటే కొత్త సైన్స్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా డిస్కస్ చేయడం జరుగుతుందా, లేదు కదా.
ఏ న్యూ లాంగ్వేజ్, ఒక కొత్త భాష గురించి మాట్లాడుతున్నామా? లేదు, కొన్ని వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్షన్ బి. ఇట్ ఈస్ ట్రూ దట్ డైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్, ఇట్ ఈస్ ట్రూ దట్ ఏంటి ఆల్రెడీ ఏమని ఇచ్చారు ప్యాసేజ్ ప్రకారం ఏంటి ట్రూ? వేరియస్ ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్ ఆఫెన్ ఇంటర్చేంజ్ వర్డ్స్. చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఆక్యుపేషన్స్ ఒకళ్ళు వర్డ్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటున్నారా? లేదు కదా, ఆ రకంగా మాట్లాడడం జరగలేదు. There is always a non-technical word that may be substituted for the technical word. Non-technical word అనే దీనికి సంబంధించి మనం విననే లేదు. ఓకే, సో ఖచ్చితంగా ఆప్షన్ బి కూడా కాదు. మీనింగ్ పరంగా కూడా టెక్నికల్ వర్డ్ బదులు ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా నాన్ టెక్నికల్ వర్డ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగా ప్యాసేజ్లో చెప్పలేదు. The average man often uses in his own vocabulary that was once technical language not meant for him. లాస్ట్ లైన్ చూడండి, ఒక యావరేజ్ మ్యాన్ నౌ యూజెస్ దీస్ ఇన్ ఓన్ వొకాబులరీ. డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్లో వాడే పదాలు అయినప్పటికీ ఒక నార్మల్ మ్యాన్ దాన్ని తన సొంత వాడుక భాషలో వాడడం జరుగుతుంది. బికాస్ నౌ యూజెస్ అని చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. ఆప్షన్ సి రైట్. ఎవ్రీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైంటిఫిక్ ఫైండింగ్స్. దీని గురించి అయితే ప్యాసేజ్ చెప్పడం జరగలేదు కదా, సైంటిఫిక్ ఫైండింగ్స్లో అందరూ ఇంట్రెస్టెడ్గా ఉంటారని. అందుకే ఆన్సర్ సి. The special dialects of law, medicine, divinity and philosophy have become familiar to blank persons. What persons? Direct statement based, cultivated persons. See, option D. Okay, with this question we will end this session. Have a great day. Thank you.